నమ్మకంతో ప్రేయర్ చేస్తే దేవుడు మరి ప్రత్యక్షత చూపించాడు. అట్లాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కూడికిని మరి ఒక సాక్ష్యముగా ఆమె జీవిస్తుంది అంటే మనలో కూడా జీవించాలి. అందుకని పౌలు గారు అంటాడు, ఆయన అంటాడు ఎఫెసీ పత్రికలో 5 అధ్యాయము 15-16 అంటాడు, సమయము కొంచెమే ఉన్నది, దాని సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా నడుచుకోమంటున్నాడు. ఆ కాలం అజ్ఞాన కాలము, తెలిసి తెలియని కాలము, అజ్ఞాన కాలము. అందుకనే వాడిని సైలెంట్ యుగంలో పెట్టేశారు. సైలెంట్ యుగంలో ఉంది. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, నీ కోసం, నా కొరకు కలవసులో ప్రాణం పెట్టి మనుషుడు పోలిక పుట్టి దాసుడు స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుడిగా చేసుకొని సులువు మరణం పొందినంతగా విధేయత చూపించి నీ కోసం, నా కోసం తల్లి గర్భంలో పెండముగా రూపించక మునిపే నీ పాపాలు, నా పాపాలు అన్నిటిని ఆయన ఏం చేశాడే? ప్రాయశ్చిత్తముగా వెలచలించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. ఆయన కొరకే మనం ఏంటంటే ఈ క్రిస్మస్ వేడుక అయ్యమ్మ పెట్టుకుంటున్నారు కదా, మనలో కూడా సాక్ష్యం కలిగి ఉండి గొప్పగా మనం దీవించబడను గాక. ఇంకోసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన దీవెన నామాన్ని స్తోత్రాలు. వెలిసిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి, నాయన సమయాన్ని బట్టి ఈ రీతిగా నాయన మీ దాసులు ఎంతగానో భారభరితమైన నాయన ఈ పరిచయం మీరు జరిగిస్తా ఉన్నారు. మీ దాసులను ప్రభువా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ మహానాడు అయ్యా ఈ ప్రాంతంలో ప్రభువా అయ్యా గిరి సాయమ్మ గారి ఇంటి దగ్గర నాయన క్రిస్మస్ సంబరాలు నాయన ఈ రీతిగా నాయన శక్తివంతమైన ఆరాధన జరిగించి నాయన శక్తివంతమైన వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకే స్తోత్రాలు నాయన. మీ దాసులను ఇంకను బలపరచనయ్యా, మీ దాసులను ఇంకను ప్రభువా అయ్యా 7 అంతల ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నట్టుంది. అయ్యా బాసమయ్యగా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ సెలవు చాట మరుగుపరచుకోండి. మాకు మా అందరికి కావాల్సిన వాక్యాన్ని అందించండి నాయన. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ఆయన, మా హృదయాలలో కూడా నాయన అయ్యా మా అంతరంగంలో కూడా అయ్యా నిజమైన క్రిస్మస్ వేడుకలు, నిజమైన నాయన వేడుకలు జరగాలి నాయన. కార్యాలు జరిగించండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయి. మంచి సాక్ష్యం ఇచ్చారు ప్రభు, సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘముగా అయ్యా ఈ రోజు సాక్ష్యం ఇచ్చారైతే మేము జీవించబడుతున్నాం నాయన. మీలో నాయన మేము అయ్యా ముందుకు నడిపించబడుతున్నాం తండ్రి. ఈ కూడికి అంతటికి మీరే తండ్రిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, విమోచకుడిగా మీరు తోడుగుండి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు జయప్రదంగా నడిపించి మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన ప్రియులు బాలసమయ్య గారు దేవుని వాక్యం చెప్తారు. మనందరం శ్రద్ధగా అందరం చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలంలోకి ఒక 2-3 సార్లు వచ్చినట్టు నా కార్యక్రమంలోకి. అయితే ముందు డౌన్గా ఉండేది, రాళ్ళు రప్పలతో ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసరికి మాకు కన్ఫ్యూషన్ అయిపోయింది. ఎత్తుగా ఉంది కదా, ఈ రోడ్ కాదు అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి ఆనంద మాసములో, ఆనంద గృహములో సెమీ క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరలా పౌలయ్య గారు మరొక అవకాశాన్ని కల్పించారు. గతంలో అనేక పర్యాయములు వారి వద్దకు మేము, మా వద్దకు వారు సంఘముతో వచ్చి మందిరములో ఏ కార్యక్రమం జరిగించినా కానీ ప్రతి విషయంలో కూడా పౌలు గారు వస్తూ ఉండేవాడు. మేము సంఘంతో సహా వస్తూ ఉండేవాళ్ళు. సంఘ విశ్వాసులు కూడా చాలా చక్కగా తోడ్పాటుగా మరి సంతోషంతో ఉండేవారు. ఇలాగా కలిసి దేవుని యొక్క పరిచర్య, యోహాను గారు, పౌలు గారు, అలాగే మేము, ఆయన పెడితే ఆయన దగ్గరికి, ఈయన పెడితే ఈయన దగ్గర, నేను పెడితే నా దగ్గర. యోహాను గారు పెద్దగా పార్టిసిపేట్ చేసేవాడు కాదు, కానీ మేమిద్దరూ మాత్రం ఇంకా ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కానీ పాలు పొందుతూ ఉండేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా
ఒక మాటలో చెప్పాలంటే పౌలయ్య గారు నన్ను ఎక్కువగా అన్ని విషయాల్లో కూడా నాకు సపోర్ట్గా ఉన్నాడు. మేమందరం కూడా మరి ఎంతగానో సంతోషంతో కలిసి ఈ పరిసర ప్రాంతం అంతా కూడా తిరిగాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 2024 డిసెంబర్ మాసంలో జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలోకి నాకు ఆహ్వానాన్ని కల్పించినటువంటి దేవుని యొక్క దాసులు పౌలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సంఘస్థులని మీ అందరికి కూడా వందనాలు. అలాగే మరి ఈ శుభ సందర్భంలో దేవుని యొక్క మాటలు మనం వినాల్సినటువంటి వారమైనాం. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. క్రిస్మస్ సందేశాలు ఎప్పుడు కూడా మనం వింటూనే ఉంటాం, మనకు తెలిసినటువంటి సందేశాలే. అయితే ఏదో ఒక విధంగా దేవుని యొక్క మాటలు, కొన్ని మాటలు మనం వినటం మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో కలిసి వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు స్వర్జన గారికి, అలాగే జయానంద గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అక్కడ మంగళగిరి, నవలూరు పరిసర ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వీరితోనూ మరో ఇంకా కొంతమందితో కలిసి అలాగా అటు కార్యక్రమంలో ఇటు కార్యక్రమంలో కలిసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మొన్ననే అయ్యగారు స్టార్ అయితే ఒక మంచి మీటింగ్ పెట్టాడు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అక్కడ జరిగింది మంగళగిరి చిట్టు హౌస్లో. ఇలాగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, తాడేపల్లిలో ఎక్కువ పరిచయం కన్నా మంగళగిరిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా వాడబడతాను నేను. అనేక మంది సేవకులు అనేకమైన కార్యక్రమాల్లోకి నన్ను తీసుకుని వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నారు. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అంత్య దినాల్లో దేవుని యొక్క పరిచర్యను బహు ఘనంగా చేయవలసినటువంటి వారమైన అది ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సెమీ క్రిస్మస్ను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి ఆత్మీయులు, మంచి ప్రేమ కలిగినటువంటి వారు, అన్ని విషయాల్లో కూడా దైవ సేవకులు బాగా ప్రేమించేటువంటి వారు. మరి పౌలయ్య గారు ఎన్నో సంఘం పట్ల ఎంతో ఆసక్తి, సంఘ బిడ్డల పట్ల ఎంతో ఆసక్తి, ప్రార్థన. నిజంగా ఆయన చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. చక్కగా పరిచర్య, ప్రభు యొక్క పని అంటే ఆయనకి ఎంతో సొంతంగా చేస్తూ ఉంటాడు. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ అటువంటి ఆసక్తిగా చేసేటువంటి దైవ సేవకుడు పౌలయ్య గారు. ఆ పౌలయ్య గారు మీకు సేవకుడుగా ఉండే ప్రభువులోకి మిమ్మల్ని నడిపించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రార్థనాపరుడు. ఏ సమస్య వచ్చినా కానీ పర్టిక్యులర్గా సమస్య కొరకు దేవుని సందులో ఎలుగెత్తి ప్రార్థించేటువంటి సేవకుడు పౌలు గారని చెప్పడానికి నేను వెనుకాడను. ఎందుకంటే ఆయనతో ఉన్న సంబంధము, నాతో ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు, అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో 2019 నుంచి కొంచెం మాకు ఎడబాటు వచ్చింది. ఎందుకంటే నేను నవలూరు వెళ్ళాను. నవలూరు స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం పక్కన ఎంఎస్ఎస్ కాలనీలో ఒక మందిరం నిర్మించాను. రేపు డిసెంబర్ 12వ తారీఖు ఉదయకాలం 10 గంటలకి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశాను. వీలైతే మరి అయ్య గారు సంఘంతో వచ్చినా కానీ సంతోషం, దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి వీలున్నటువంటి వారు సంఘస్థులైనటువంటి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచి ప్రేమ విందు ఏర్పాటు ఉంది, మంచి క్రిస్మస్ సందేశం ఉంది, మంచి గాయకులు కూడా వస్తూ ఉన్నారు. వీలుంటే మీకు కూడా మంచి పాటలు పాడటానికి అవకాశాన్ని కల్పిస్తాం. మంచి సంగీతాన్ని కూడా ఏర్పాటు చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొద్దిగా వర్తమానం, ఎందుకంటే మా సమయం చాలా అవుతుంది కాబట్టి ఒక అర్ధ గంట చాలు. మెసేజ్ ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే వాతావరణం కూడా బాగా లేదు కాబట్టి ప్రభు చిత్తం అయితే ఒక అర్ధ గంట, లేదంటే కొంచెం ఒక 5 నిమిషాలు అంతవరకే, కానీ ఎక్కువ పోవటానికి అవకాశం లేదు. మరి స్థానిక సేవకుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా రాసినటువంటి స్వార్త మనకు తెలిసినటువంటి వాక్య భాగమే.
లూకా రాసిన సువార్త పరిశుద్ధ గ్రంథముల నుంచి 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం గట్టిగా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమమయుడ, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయములో సోదరుడు గిరి అలాగే తల్లి సాయమ్మ గారికి ఇచ్చినటువంటి గృహములో గత 3 కార్యక్రమంలో పాలు పొందిన తండ్రి, ఇదో కార్యక్రమంలో కూడా పాలు పొందడానికి మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ సమయంలో మీ మాటలు అందించుట కొరకు ప్రభువా, అయా మీరు మాకు ఇచ్చిన ఈ ప్రాంతంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఈ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగములో ఒక వ్యక్తి వచ్చి చెబుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఒక వ్యక్తి ఈ 14వ వచనంలో మరొకసారి చదువుకుందాం. ఈ 14వ వచనంలో చదివినట్లయితే చదవండి. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రికాల సమయములో దేవునికి ఇష్టమైనటువంటి వారికి సమాధానము కలుగునుగాక. ఎవరికండి? దేవునికి ఇష్టమైనటువంటి వారికి. ఇవాళ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రతి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఒక్కొక్కరు ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నారు. నాకు ఫలానాది ఇష్టం, నాకు ఫలానాది ఇష్టం, నాకు అదంటే ఇష్టం, నాకు ఈ మంచి భోజనం అంటే ఇష్టం, మంచి కూర అంటే ఇష్టం, ఈ వస్త్రాలంటే ఇష్టం, ఇదిగో ఈ టేబుల్ రికార్డ్ అంటే ఇష్టం, ఇదిగో ఈ వాచ్ అంటే నాకు ఇష్టం. ఇక మనం ఇష్టానికి ఏముందండి? ఆ హద్దులు లేవు. ఒక్కొక్క వ్యక్తికి ఎంత హద్దులు లేకుండా ఇష్టపడేటువంటి వస్తువులు, ఇష్టపడేటువంటి మనుషులు కూడా అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ మన ఇష్టాన్ని గురించి చెప్పబడటం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఎవరి ఇష్టము? దేవునికి ఇష్టమైన వారు, ఆయనకి ఇష్టమైన వారు. అది సంగతి. లోకములో ప్రతి ఒక్కరూ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టము, నా ఇష్టము అనే చెప్పుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రతి విషయంలో కూడా నా ఇష్టం అని చాలా మంది నా ఇష్టం, నా ఇష్టం అంటున్నా కానీ నిన్ను ఇష్టపడేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. నీవు నేను ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులముగా ఉన్నామా లేదా ఒక్కసారి గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వారముగా మనం లేకపోతే
ఆయన ఇష్టానుసారంగా మనం జీవించకపోతే, ఆయన ఇష్టానుసారంగా మనం నడుచుకోకపోతే ప్రియులారా ఏం జరిగిందో తెలుసా? మనం ఆయనతో కూడా ఉండలేము. అది సంగతి. అందుకని భక్తుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, కుమారుడా, ఈ భూమి మీద నీవు జీవించినంత కాలము ఎలా ఉన్నాడంట? రావాలి మీకు అంటే మాట. కుమారుడా, నీవు జీవించినంత కాలము నీకు ఇష్టమైన రీతిలో జీవించావు అని అన్నాడు. అంటే మనము ప్రతి ఒక్కరం కూడా గమనించేట్లయితే ప్రియులారా, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను చెప్పడానికి నువ్వెవరివి? నా ఇష్టము చెప్పడానికి నువ్వెవరివి? నన్ను ఆపడానికి నువ్వెవరివి? నా ఇష్టం అంటే ఇష్టం. ప్రతి విషయంలో కూడా ఇష్టం. మనం ఇష్టం వచ్చినటువంటి త్రోవలోకి వెళ్ళిపోతున్నాం. మనకిష్టం వచ్చిన దాన్ని స్వీకరిస్తున్నాం, మనకిష్టం వచ్చిన దాన్ని పూజిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేసేది ఈ వాక్యాన్ని బట్టి, నిన్ను ఇష్టపడేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజ్యములో చేర్చడానికి ఆయనకు ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాక్య భాగంలో మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మనము చక్కని శరీరము అమర్చబడి చక్కగా ఒక అందగత్తెలాగా, ఒక అందగాడికిలాగా నీట్గా దేవుడు తయారు చేసి ఏర్పాటు చేసింది మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దైవ చిత్తానుసారంగా జీవించడానికి, దేవుని యొక్క గుణలక్షణాలు మనలో ప్రదర్శించడానికి ప్రభు మనలో ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మన ఇష్టానుసారంగా మనం జీవించాం అనుకోండి, ఏమైంది? ఇప్పుడు ఆయనకి మనకు సంబంధము లేదు, కట్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి మనకు సంబంధం లేకపోతే ఇంకెవరైనా ఉందా? దేవుడే మనకు దూరంగా ఉంటే ఇక మనం రక్షించేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుడే మనకు వ్యతిరేకంగా ఉంటే మనం కాపాడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుడే మనకు దూరంగా ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరైనా ఉంటారా? లేదు. కష్టం. ఈ రాత్రికాల సమయంలో సమీకృష్ణ చేయటం అంటే నాకు ఇష్టమే, కానీ యేసుక్రీస్తు దగ్గర రావటం అంటే నాకు ఇష్టం లేదు. సెమీ క్రిస్మస్ లో కేకులు కట్ చేయడం నాకు చాలా సంతోషం, 10 కిలోలు తీసుకొస్తా, కానీ ఆ సెమీ క్రిస్మస్ ద్వారాగా దేవుని మందిరానికి రావడం అంటే నాకు ఇష్టము. అనేక రకాలుగా అనేక కోరికలు కలిగి ఉంటున్నటువంటి ప్రజలు నాడు సంవత్సరానికి ఒకసారి దేవుని యొక్క మందిరంలోకి ఏదో యేసుక్రీస్తు జన్మించేట్టుగా ఈసారి నేను కూడా వద్దాం అనుకుంటాను ఈ సంవత్సరానికి అని పక్కమిటి వాళ్ళు అంటూ ఉంటారు. కానీ రేపు వారం కూడా రావచ్చు కదా అంటే అది నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించేటువంటి సందర్భం పిల్లలు. కానీ ఇప్పుడు దేవుడు ఇష్టపడేటట్లుగా ఉండాలి అంటే ఒక్క టక 9 పాయింట్లు చెప్పేట సింపుల్ గా. 9 పాయింట్లు అంటే ఎంతసేపు అవుతుందండి అయ్యారు? ఎంతసేపు? జస్ట్ మీకు అందరికి వాక్యాలు తెలుసు కాబట్టి జస్ట్ నేను రిఫరెన్స్ చదివిస్తాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువ చేయను. ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1.5 గంట పట్టింది. కాబట్టి సింపుల్ గా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాసి పెట్టించాడు. నేను బయట మాట జస్ట్ వాక్యమే చెప్పేస్తాను అంతే. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే ఏం చేయాలి అసలు? ఇప్పుడు దేవదూతలు చెప్పారు. ఏమని చెప్పారు దేవదూతలు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానము. బాగా గమనించాలి ప్రియులారా, ఈనాడు ప్రతి కుటుంబములో కూడా సమాధానము లేకుండా పోతుంది, ప్రతి కుటుంబంలో కూడా శాంతి లేకుండా పోతుంది, ప్రతి కుటుంబము కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గల కారణం ఏంటంటే భూమి మీద నివసిస్తున్నటువంటి వారికి దేవుని సమాధానము లేదు. అందుకని మరొక అవకాశాన్ని దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో దీన్ని ఆనంద మాసము అంటారు. ఏ మాసం అంటే ఆనందించాలి. ఇది మహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే
మహానందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇల్లలో. చాలు చాలు చాలు. ఎందుకు ఈ ఆనందము? ఆకాశంలో స్పేస్ లో ఇంటర్నేషనల్ చూస్తా ఉన్నప్పుడు చంద్రగ్రహం ఉంది, సూర్యగ్రహం ఉంది, మార్స్ ఉంది, సాటర్న్ ఉంది, కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహం మీద కూడా ఆయన రాలేదు. కానీ రక్షకుడు ఎక్కడికి వచ్చాడంట? భూగ్రహం మీదకి వచ్చాడు. భూగ్రహం మీద ఎవరున్నారంటే దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడలు. వారిని రక్షించడం కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఏం కావాలంట? సమాధానం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి వారు గమనించే మాట ఆయనకు, అది అందరికీ కాదు. సమాధానం అనేది అందరికీ కలగదు. ఆయనకి ఇష్టమైనటువంటి వారికి మాత్రమే. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వీటిగా జీవించాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా మన వ్యక్తిగతమైన ప్రార్థనలో, ప్రభువా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చు నాయన. నాలో అవిధేయత, సాతాను యొక్క విధానాలు నాలో నుంచి తొలగించు ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి ప్రభు అని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటూ మనం ప్రభువుల ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎబ్రీలోకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మనకు తెలిసిన మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏం చేయాలి మనం? రాజుగారు, మనము దేవునికి ఇష్టలై ఉండాలి అంటే నెంబర్ 1 మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరంటే విశ్వాసం చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. చాలా మంది ప్రతి విషయంలో విశ్వసించి వారికి కావాల్సింది పొందుకుంటారు వేరు వేరు కార్యక్రమాల్లో. అవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో నిజమైనటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ద్వారాగా, ఆ యేసు క్రీస్తు ద్వారాగా విన్న సత్య సువార్త అపోస్తలుల కార్య గ్రంథము 10వ వచనములో విశ్వాసము కలిగి ఉంది. ఆ కలిగినటువంటి విశ్వాసము ద్వారాగా ఏమవుతామని చెప్పండి? దేవునికి ఇష్టముగా ఉంటాము. విశ్వాసము ద్వారాగా దేవునికి ఇష్టముగా ఉంటామండి. దేవదూతలు చెప్పినటువంటి మాట నెరవేర్చబడాలంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే, దేవుని సమాధానం మనకు రావాలి అంటే ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. మనం విశ్వాసము కలిగినట్టు వారమై ఉండాలి. ఇదే సింపుల్ థింక్ అన్నట్టుగా ఉంది. విశ్వాసం అంటే మేము విశ్వసిస్తున్నాం అండి అని అనుకుంటూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. నమ్మటము, విశ్వాసం ఉంచటము, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి కలయిక ఉంటుంది. కనుక చాలా సందర్భాల్లో మనం అనుకున్నది, మనం చేయాల్సింది మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడిందో అనేటువంటి ఆలోచన, ఆ ధోరణిలో నువ్వు ఏం చేస్తాడు? కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మనం కోల్పోతాము. అప్పుడు మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండలేము. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఫస్ట్ నెంబర్ 1 మన విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి. రెండో మాట రోమీలోకి రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 14వ అధ్యాయం 17-18 వచనాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 14, 17, 18. దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును. చూడండి, నీతి కలిగి, నీతి కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యము అంటే భోజనాలు కాదు. సెమీ క్రిస్మస్ అంటే భోజనాలు కాదు అండి. చాలా సందర్భాలు సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి, భారీగా జరుగుతున్నాయి. ఎంత ఖర్చు అవుతుందంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భోజనం కాదు, క్రిస్మస్ యొక్క సందేశము. ఆ తర్వాత భోజనం వేరేక.
క్రిస్మస్ యొక్క సందేశం క్రీస్తును గూర్చినటువంటి సందేశము, క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశములు, క్రీస్తును గూర్చినటువంటి అంతర్థమైనటువంటి రహస్యమైన విషయాలు, బయలుపరిచేటువంటి విషయాలు, క్రీస్తు యొక్క రాకడ యొక్క మర్మయుక్తమైన మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యము అంటే భోజనం కాదు, పానీయం కాదు. ఏంటంటే చెప్పండి, నీతి. ఆ నీతి కలిగి ఉంటే మనకు దేవుని యొక్క సమాధానము వచ్చింది. అది సంగతి. ఎందుకంటే చాలా కుటుంబాలు మనం చూస్తా ఉన్నప్పుడు సమాధానం లేకపోతే నెమ్మది ఉండదు, సమాధానం లేకపోతే అన్ని సమస్యలే, సమాధానం లేకపోతే అన్ని ఇబ్బందులే. పిల్లరా, సమాధానముగా ఉండాలి. సమాధానం కనుక లేకపోతే మనము అనేకమైన సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. పిల్లరా, నెమ్మది లేకుండా పోతుంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి సమాధానం మనకి అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని కొరకు మనం ప్రయాసపడాలి. రెండోది ఏంటంటే, నీతి కలిగి ఉంటే దేవుని యొక్క సమాధానం మనలో వెంటాడుతుంది. నోవాహుతో అన్నాడు కదా, నోవాహును ఈ యొక్క అంత్య దినాల్లో చెప్పాడు, నోవాహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నాడు. దేవుడే చెప్పాడు. కాబట్టి నీతి కలిగినటువంటి వారికి సమాధానం వచ్చింది. సమాధానంతో సంతోషంతో వారిలోకి ప్రవేశించాడు, రక్షణ వాళ్ళలోకి ప్రవేశించాడు. ఎన్ని దినాలు వర్షాలు కొట్టింది, తుఫాను కొట్టింది, కానీ సముద్రం ప్రశాంతంగా వాళ్ళలో ఉన్నాడు, మంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ లోకంలో అనేకమైన అలజడులు వచ్చినప్పటికీ, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ దేవుని సమాధానము కలిగినటువంటి వాడు ప్రశాంతంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమాధానం మనకు రావాలంటే రెండోది మనం నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉండాలి. మూడో వాక్యాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 13:22 అపోస్తుల కార్యము. దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ తరములో చూసినప్పుడు దేవుడు వెతుకుతూ ఉన్నాడు సౌలు ద్వారాగా. సౌలు ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉంటాడు అనుకున్నాడు. సౌలు కాస్త పతనమైపోయి పాడైపోయాడు. ఆ తర్వాత దావీదును దేవుడు కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఒకవేళ మనల్ని కూడా కనుగొంటే, బాగా గమనించండి, వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నప్పుడు, ఇదిగో యెహోవా కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తుందంట. ఆయన కనుదృష్టి అంతా ఇక్కడే ఉంది. భూమి మీద మనుషులు ఏం చేస్తున్నారో చూస్తే, ఎందుకంటే ఆయన సొత్తు ఇక్కడ ఉందండి, ఆయన బిడలు ఎక్కడ ఉంది, ఆయన వారసత్వం ఎక్కడ ఉంది. కనుక ఆకాశంలోంచి ప్రతి మనిషిని కూడా ఆయన చూస్తామని, ఎప్పుడు నా సన్నిధికి వస్తాడు, ఎప్పుడు నాకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాడో చాలా సందర్భాల్లో మనం గమనించాలి. అందుకని దావీదును కనుగొన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు. ఎలాగా అంటే, దావీదు తాను దేవుడు ఊహించనంత ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఇష్టానుసారంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు చేసినటువంటి ప్రార్థన ఎవరు చేయలేదు. వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నప్పుడు, ఇదిగో ప్రార్థించేటువంటి వ్యక్తులు సమయంలో ఉన్నాడు. కానీ సమయంలో ప్రార్థన వేరు, దావీదు ప్రార్థన వేరు. ఎందుకంటే దావీదు కన్నీటితో పశ్చాత్తాపడేటువంటి ప్రార్థన ఒకసారి కాదు, అనేక సార్లు కన్నీటి ప్రార్థన. నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా పరుపు ఏం చేస్తున్నట్టు కొట్టుకొని పోతుంది. అది ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. సమయంలో చేసినటువంటి ప్రార్థన ఇశ్రాయేలు యొక్క క్షేమకరమైన విషయం ఏదైతే దేవుడు అడుగుతున్నాడో వారి కొరకు ఏర్పాటు చేసేటువంటి ప్రార్థన సమయంలో ప్రార్థన. అందుకని 99వ కీర్తన 6వ వచనం అంటాడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారిలో సమయంలో ఉన్నాడు. అంతే. దేనికై అంటే సమయంలో చేసినటువంటి ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు యొక్క క్షేమాన్ని కలుగు చేస్తుంది. దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించేసింది.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు అందుకని దావీదు ఎలా అంటాడంట? అమ్మా చదవలేదా? దావీదు ఎలాంటి వాడంట? దావీదు నా ఇష్టానుసారుడు. దేవుడే చెప్తాడు స్పష్టంగా, దావీదు నాకు ఇష్టమైన వాడిగా. ఈ రాత్రి కాలసాలు మనం ఒకసారి ఆలోచన చేసుకుని చేద్దాం. ఇదిగో దేవుడు వచ్చేసమ్మా, నువ్వు నాకు ఇష్టానుసారుడి. యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నతనీయులు వస్తూ ఉన్నప్పుడు నతనీయులతో అంటాడు, నతనీయులు ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను యందు ఏ కపటమును ఆయనలో లేదు. చూశాడు, ఆయన స్పష్టంగా చూశాడు, హృదయాంతరంగములో చూశాడు. అతనిలో ఏమాత్రం కూడా కపటం లేదు, మోసం లేదు, డొల్ల లేదు, యథార్థముగా ఉన్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి కాల సమయంలో మనం ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలముగా, ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవిస్తే ఆ పిలుపు మనం అందుకుంటాము. ఆ తర్వాత దేవుడు ఇచ్చేటువంటి సమాధానాన్ని మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథములోంచి. 4వ మాట. 4వ మాట చూద్దాం. చూడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 11:20. మూర్ఖముగా ప్రవర్తించేవారు యెహోవాకు హేయుడు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. అది ఎంతమంది మనం చూడలేదు మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు? ఏమండి, సమయము సందర్భం లేకోకుండా, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎడాపెడా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఈయనే మాట్లాడుతున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడేదానికి రెస్పాన్స్ ఎలా ఉంది అనేటువంటిది కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేటోడు, మూర్ఖంగా మాట్లాడేవాడు. అందుకనే మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందాలి. కనుక మూర్ఖముగా ఉండేటువంటి వాడికి వాడు ఎలాంటి వాడు? యెహోవాకు హేయము. యెహోవాకు హేయము. అయితే ఏం కలుగుతుంది అక్కడ? యథార్థముగా ప్రవర్తించువారు. అది 4వది ఏంటంట? యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థత కావాలి. యేసు ప్రభు అంటాడు, యథార్థముగా ఆరాధించువారు ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించారు. అందుకనే సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం అంటాడు, యథార్థముగా నిజము పలుకువాడే అన్నాడు. యథార్థముగా నిజము పలుకువాడు, లేదా యథార్థంగా ప్రవర్తించేవాడు అన్నాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ఎలా ఉంటారు చెప్పండి? ఆశీర్వదించబడతారు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మారడు. కాబట్టి యథార్థతలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యథార్థతలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో దేవదూతలు పలికినటువంటి మాట, ఒక్క మాట చెప్పారు, ఎవరైతే యథార్థముగా ఉంటారో వారు, ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా నడుస్తారో, ఆయనకి ఇష్టమైన వారుగా జీవిస్తారో, ఆయన నుంచి ఏమంటారు, మనకు సమాధానము కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 6వ మాట చూద్దాం. 12 సామెతల గ్రంథం 12:22. 12:22 సామెతల గ్రంథం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యవర్తనులు, సత్యాన్ని మాట్లాడేవాళ్ళు. ఇవాళ చూస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు సత్యమే లేదండి, ఉందా? ఇది అంత మోసం చేస్తుందంటే మామూలు మోసం చేయట్లేదు. సత్యం చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఉన్నది ఉన్నట్లుగా కరెక్ట్గా నిక్కచ్చిగా పలకగలిగేటువంటి వారు లేరు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు
దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలి అంటే ఇక్కడ మనం చదివినటువంటి మాట ఏమిటో తెలుసా? సత్యవర్తనులు. సత్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు, సత్యాన్ని బోధించేవాళ్ళు, సత్య మార్గంలో నడిచేవాళ్ళు, సత్యాన్ని వెంబడించేవాళ్ళు, సత్య ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళకు మాత్రమే దేవుడంటే ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్కడు మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మన జీవితంలో సంవత్సరాలు తరబడి అనేకమైన క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్, ఆనంద క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, క్వార్టర్ క్రిస్మస్, హాఫ్ క్వార్టర్ క్రిస్మస్ అని రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాం ప్రియులారా. ఇవన్నీ చేసుకుంటాం, చాలా సంతోషమే. యేసు క్రీస్తు జన్మించినటువంటి దినాన అందరూ డిసెంబర్ 25వ తారీఖు చేయలేరు కాబట్టి ఈ శాఖలుగా డివైడ్ చేశారు. అయితే అందులో నుంచి దేవునికి ఇష్టమైనటువంటి క్రిస్మస్ మన హృదయంలో జరగాలి. అప్పుడే ఈ క్రిస్మస్ కి మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ చాలా మంది అనేక రకాలుగా జరిపించుకుంటూ ఉంటారు. లోకంలో లోకానుసారంగా పార్టీల్లో, ఫంక్షన్లో క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం, స్టార్ పెడతాం. ఇక ఆనవాయితీగా చేయాల్సినటువంటిది కాదు కానీ ప్రియుల, హృదయ పరివర్తన కొరకు చేసేదే క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి. ఎన్నో మాట అది? 6వ మాట చూద్దాం. 2 కొరింథీ 5:9 చూద్దాం. 2 కొరింథీ 5:9. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను అన్నాడు పౌలు గారు. మనము మన ఆత్మ ఈ దేహములో ఉన్నను, ఈ ఆత్మ దేహమును విడిచిపెట్టినను ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలని ఆయన మిగుల అపేక్షించుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా విషయాల్లో కూడా మనం తప్పిపోతూ ఉంటాం. మనకు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు జాగ్రత్తగా భక్తి కలిగి ఉంటాం. మనకి ఎవరు తెలియనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు భక్తి విడిచిపెడతారు. ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో చూస్తా ఉన్నాం. దేవుడు కోరుకున్న విషయంలో మనం చూస్తే ఈ దేహములో ఈ ఆత్మ ఉన్నను, ఈ దేహము ఆత్మను విడిచినను ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు ఈ దేహములో ఆత్మ ఉన్నప్పుడే మనం ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. ఆ తర్వాత విడిచినా కానీ ఇష్టమైన వారుగా ఉంటాం. ఈ దేహములో ఈ ఆత్మ నివసించినప్పుడు మనం ఇష్టంగా లేకపోతే మనం ఈ దేహం విడిచిపెట్టినా కానీ ఇష్టత అనేది ఉండదు. అన్నీ ఇక్కడే జరగాలి. ఈ దేహములో ఈ ఆత్మ నివసించినప్పుడే సోషల్ యాక్టివిటీస్, మంచి కార్యక్రమాలు, ఒకళ్ళకి బట్టలు పెట్టినా, ఒకళ్ళకి కానికిచ్చినా, ఒకళ్ళకి భోజనం పెట్టినా, ఇంకొకరు ఏ కార్యక్రమం చేసినా ఈ దేహంలో ఉన్నప్పుడే చేయాలండి. అంత అయిపోయిన తర్వాత చేయాలంటే ధనవంతుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా ఇక నేను చేయాల్సిన చాలా మంది డబ్బు కూడా చాలా మంది కూడబెట్టారు కానీ మళ్ళీ చేయాలి నన్ను పంపించు అంటున్నాడు. అక్కడికి పోయిన తర్వాత తాపత్ర పడుతున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం రూపాయిగా. చాలా సందర్భాల్లో ప్రియులను మనం గమనించినట్లయితే ఈ దేహములో మన ఆత్మ నివసించినప్పుడు ఇప్పుడే మనం చేయాలి అనేకమైన కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మనం చేసేది ప్రతిదీ కూడా చూడండి, దేవుడు మనల్ని ఎందుకంటే నియమించింది, ఎందుకంటే ఏర్పాటు చేసింది, దేవుని యొక్క పనిలో మనం పాలిభాగస్తులు ఉండాలి. ప్రతి కార్యక్రమం ఫలానా నువ్వు చేసేది దేవుడు అక్కడ రివార్డ్గా మనకు బహుమతిగా ఇస్తాడంటే ఆయన. ఎవరి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు పరిచర్యను ప్రేమించి, ప్రభు పనిని ప్రేమించి, ప్రభు సన్నిధిలో మరింతగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన వంతు మనము పేదవారికి సహాయం చేసిన సందర్భాల్లో ప్రతిదీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లెక్కించబడింది. అదే ఇష్టమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు మనం ఈ దేహములో ఉన్నప్పుడు
దేవుని సన్నిధిలో భక్తి చేసి దేవునికి ఇష్టమైన బిడ్డలాగా జీవిస్తే ఈ దేహం విడిచిన ఆయనకి ఇష్టమైన వారముగా ఉంటాము. పరదేశంలోకి వెళతారు, ప్రభువుతో ఆనందిస్తారు. చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలి. కాబట్టి దేహములో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలంటే క్యారెక్టర్. 6వ మాట ఏంటంటే చెప్పండి, క్యారెక్టర్. మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా భక్తి జీవితం కలిగి ఉండాలి. మనం చాలా సంతోషంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ఈ పిల్లలు నేను చూస్తా ఉన్నాను, చిన్నప్పటి నుంచి చూస్తాను నేను వీళ్ళని. ఇంకా వీళ్ళ అమ్మాయిలు ఇద్దరు లేరు, వివాహాలు ప్రమోషన్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు చిన్నప్పటి నుంచి డాన్స్ వేయటం, చిన్నప్పటి నుంచి చక్కగా దేవుని కొరకు ఎంత తపన కలిగి ఉంటారు. ఈ పిల్లలు చిన్నప్పుడు నేను చూస్తూనే ఉన్నాను, ఎంత ఆసక్తి. చూశారు ప్రియులారా, యవ్వన కాలములో దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు. ఈ మధ్యకాలం నేను చూస్తాను, వీళ్ళిద్దరు డ్రమ్ కొడుతు నాకు ఆశ్చర్యం అవుతుంది. వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు మరి? చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇంకొక మాట మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. 8:29 యోహాను సువార్త. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఇష్టమైన కార్యము. అబ్బా, కొట్టండి, గట్టిగా చెప్పండి, కొట్టండి ఈ మాటకి. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. రాత్రి చేసేకండి గట్టిగానే, రాత్రి 12 అయింది కండి, ఇంక మళ్ళీ అడవడింది. ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలి, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక ఆదివారం 2 ఆదివారాలు కాదు, 24 hours. దావీదు అంటాడు, ఉదయాన్నే లేచి 5వ కీర్తన అంటాడు, సిద్ధపరిచినటువంటి ప్రార్థన నేను సిద్ధం చేశాను అన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని సదులో పోరాటం చేస్తానే ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని కొరకు తపన పడుతూనే ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. సమాధానం పెళ్ళులు మన కుటుంబంలోకి మన దిగింది. దేవుని స్తోత్రం గారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడం ఈనాడు ఎవరి ఇష్టానుసారం వారు జీవిస్తా ఉన్నారు. ప్రియులు గమనించినట్లయితే మనం దేవుడు కోరుకుంటున్నాడు, నేను చెప్పినట్లుగా నడవాలి. సౌలుతో అన్నాడు, సమయాలు ఇదిగో పలానా చోటకి వెళ్ళి మొత్తం హతం చేసామన్నాడు. ఈయన కొన్ని తీసుకొచ్చాడు. ఏందా ఆయన చేసింది? నేను చెప్పేది ఆజ్ఞను ఉల్లంఘించావు, అతిక్రమించావు, నేను చెప్పింది చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? రాజ్యం నీ దగ్గర నుంచి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన ఒకసారి చూడడం వల్ల మాట 29 ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఒకరోజు కాదు, ఎల్లప్పుడూ మనం దేవుని కొరకు జీవించాలి ప్రియులారా. ఎల్లప్పుడూ మన ప్రభు కొరకు కొనసాగాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ ఎల్లప్పుడూ క్రిస్మస్ ఆనందం మన యొక్క హృదయంలో ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. ఫైనల్ చూద్దాం. 8వ మాట. ఎన్నో మాట అండి? 8వ మాట చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భూమిని విడిచిన తర్వాత చేసే భక్తి లేదు. మా గమనించాలి ఒకసారి. భూమి విడిచిన తర్వాత చేసే భక్తి లేదు. అంటే భూమిని విడవకు ముందు ఏముంది? భక్తి ఉంది. ఇప్పుడు భూమి మీద ఎవరు చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. ఎవరు? తలబిడలు. ఎవరైతే భూమి మీద నివసిస్తూ భక్తి చేస్తున్నారో వారే నాకు ఇష్టలు. అంటే భక్తి చేయకపోతే ఇష్టం లేనదే దాని అర్థం. అంటే
భక్తి చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, ప్రభు సన్నిధిలో నివసించకపోతే, ప్రభు సన్నిధికి రాకపోతే, దేవుడు చెప్పినట్లు చేయకపోతే వారు నాకు ఇష్టలు కాదు. వారు భూమి మీదే ఉన్నారు, కానీ భూమి మీద ఉన్న భక్తులంటే నాకు ఇష్టం కాదు. భక్తులు లేనటువంటి వారు మాత్రం నాకు ఇష్టం. కాబట్టి మనం భక్తి కలిగి ఉండాలి. లాస్ట్ మాట ఏంటంట ఏమండి? భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఈ భయము భక్తి కలిగి మనం ప్రభు సన్నిధిలో జీవిస్తే ప్రభు తన కృపతో మనలను నింపే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది రాత్రి కాల సమయంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తలస్తారు. ప్రియులారా, గమనించినట్లయితే ఇదిగో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే కొన్ని పాయింట్లు మనం, ఒక 8 పాయింట్లు మనం చూసాం. ఆ రకంగా మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా ప్రభు మనను ఆశీర్వదిస్తాడు. ఆయన సమాధానం మన మీదకి వస్తుంది. ఫైనల్గా మనం మొదలు చదువుకున్న మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారు, ఆయనకి ఇష్టలైన వారు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏం కలుగుతుందట? సమాధానం. ఈ మాటలు గమనించాలి. ఎవరికండి? వాట్ ఆర్ వ్యూవర్స్? ఎవరికంటే మాకు కాదులేండి, వాళ్ళకి వచ్చింది, మాకు కాదు. ఎవరికి వచ్చినాయండి? వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ప్రభు సన్నిధిలో వచ్చి ఆయనకి మనం కాదండి, ఆయన వాళ్ళంటే ఇష్టం అండి, మేము ఇష్టం కాదండి, ఎందుకంటే మేము వాళ్ళకి వెళ్ళవండి. నువ్వు వాడికి వెళ్తే ఏమవుతావు? మనం కూడా ఇష్టమైన వారం అవుతాం. ఇష్టమైన వారముగా అయితే దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆనంద మాసములో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించి ఆయన ద్వారాగా శాంతి సమాధానం పొందుకొందుగాక. ప్రభు తన మాటల ద్వారా మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా ఉజ్జీవకరమైన సందేశమును విన్నాము. దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఎలాగ ఉండాలమ్మా? ఇష్టలుగా ఉండాలి. భర్తకు భార్య ఇష్టంగా ఉండాలి, భార్యకు భర్త ఇష్టంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టంగా ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలు ఇష్టంగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబంలో సమాధానము. అలాగనే మనందరము కలిసి దేవునికి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఈ కుటుంబం కొరకు ఒక మాట చెప్తాను. అయ్యగారు చెప్పారు, నేను వాక్యం చెప్పట్లా, ఇంకా అన్నం అంతా ఉడికిపోయింది, ఇంకా తినేసేసాం, ఇంకెక్కువ పెడితే వాంతి అయింది, ఎదరోళ్ళ మీద పడుతుందేమో, దయచేసి నేను చెప్పను. అయితే అయ్యగారు ఆ మాటలు చెబుతుండగానే ఒక 4 పాయింట్లు ఇంకా ఉన్నాయి. అయితే అవి నేనేం చెప్పను. అయ్యగారు చదివిన మాటలోనే ఒక మాట ఉంది, అది కుటుంబానికి అవసరం, మనకు కూడా అవసరం. 8వ అధ్యాయం 29లో కింద లైన్లో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 8:29లో కింద లైన్లో దేవునికి ఇష్టడుగా ఉన్న యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ఒక్క నిమిషం అమ్మ, చెప్పండి. ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా అమ్మా గమనించండి. మన పిల్లల్ని మనం ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాం. ఎప్పుడైనా మన పిల్లల్ని విడిచిపెడతామా? ఈ సమయంలో ఈ చివరి దాకా పిల్లల్ని గిరి కానీ సాయమ్మ కానీ ఈ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఈ గ్రౌండ్లోనే ఆ చివరి దాకా తీసుకెళ్ళి ఆ చివరి విడిచిపెట్టి వస్తారా? రారు. అలెక్క అంటుంది, డాడీ అటు వెళ్ళ మాకు పోవుందని. అంటే
అలా డాడీని వాళ్ళ అమ్మాయి ఇడిచిపెడతలా. అంటే దేవుడు కూడా మనం ఆయనకి పిల్లలం. మనం ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటామో, అంటే తండ్రి అంటే అమ్మాయికి ఇష్టం, అమ్మాయి అంటే తండ్రికి ఇష్టం. అందుకే డాడీ అక్కడికి వెళ్ళమాక బాగుంది అంటుంది. ఇప్పుడు ఎన్నా కాదు చెబుతున్నా, మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, వారు మనకి ఇష్టలు కాబట్టి వారిని మనం విడిచిపెట్టాం. అలాగనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవునికి ఇష్టంగా ఉంటే, మనము ఒంటరిగా ఉన్నా దేవుడు మనల్ని, అమ్మా మనము ఒంటరిగా ఉన్నా దేవుడు మనల్ని, నువ్వు ఒంటరిగా ఉన్నావు బాధపడొద్దు. అయ్యో నా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు, లేకపోతే నా పిల్లలు లేరు, నాకున్న ఒకే ఒక కొడుకు నన్ను ఒంటరి చేశాడు, అప్పుల్లో ఉంచేశాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనల్ని ఒంటరిగా ఇడిచిపెట్టడు. యేసుక్రీస్తు వారు ఆ సిలువలో అనేక శ్రమలు పడుతున్నాడు. భూమి మీదకి ఒక కన్య గర్భమున పుడతాడు అన్న కానించే యేసు ప్రభు శ్రమలు బిగినాయి. గర్భంలో గర్భనివాసిగా ఉన్న యేసయ్యను దేవుడు విడిచిపెట్టలా. పుట్టి పెరుగుచున్నప్పుడు కూడా దేవుడికి ఇష్టడుగా ఉన్న యేసయ్యను దేవుడు విడిచిపెట్టలా. అలాగనే దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలా. అయ్యా మాట్లాడమాట అసలు వద్దు. దేవునికి మనము ఇష్టలుగా ఉంటే మనల్ని ఒంటరిగా చేయడం. ఏం చేయడమ్మా? ఎప్పుడు ఒంటరిగా చేయడం. దేవునికి ఇష్టం లేని పనులు చాలా చేస్తాం. ఇష్టం లేని పనులు చేస్తే మనకే ఒళ్ళు మండిద్ది. ఇష్టం లేని పనులు. సంతోషం ఇక్కడ కూర్చోబెట్టా, నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే నాకు ఇష్టమా? నేను మాట్లాడినప్పుడు మాట్లాడకుండా ఉంటే నాకు ఇష్టం, నా మాటలేంటే. దేవుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? నాకు ఇష్టలుగా ఉండాలి ఈ బిడ్డ, నాకు ఇష్టడుగా ఉండాలి. ఎందుకంటే తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి 5,005 గాయాలు నీ కోసము సిలువలో పొడిపించుకొని, తనలో ఉన్న రక్తమంతా ఒక్క బొట్టు కూడా దాచుకోకుండా నీ కొరకు సమస్తాన్ని ఆ కలువరి సిలువలో కార్చి, నీ శిక్ష, నా శిక్ష, నా రోత బ్రతుకు, నా పాపము, నా శాపము, మనందరి పాప శాపాలన్నీ ఆయన మోసి మన కోసము తన జీవితాన్ని ప్రాణముగా అర్పించి ఆయన మన గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకొని ఆయనకి ఇష్టంగా ఉండాలి. అప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు, ప్రజలందరితో అంటున్నాడు, నేను నా తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నా. మనుషులకి ఇష్టం లేకపోతే ఏ పర్లా, మనుషులకి ఇష్టం లేకపోయినా పర్లా, దేవునికి ఇష్టమైన కార్యం చేయి. నువ్వు సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఇంటికాడున్నా, ఎక్కడున్నా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే మనుషులు ఇడిచిపెట్టే పర్లేదు, దేవుడు ఇడిచిపెట్టాడు నిన్ను. దేవుడే ఇడిచిపెడితే ఇంక నీ జీవితం ఏమైపోద్ది? దేవుని బిడ్డలారా, కయ్యోన్ని దేవుడు ఇడిచిపెట్టాడు, ఇస్కరియోతు యూదాను ఇడిచిపెట్టాడు, పౌలు గారు తన దగ్గర ఉన్న ఆ చాలా మందిని ఇడిచిపెట్టాడు. కానీ దేవునికి ఇష్టడుగా ఉన్న యేసయ్యను దేవుడు
ఆనోకుని విడిచిపెట్ల. ఎంతో మంది భక్తులను, వారు దేవునికి ఇష్టలుగా ఉన్న వారిని విడిచిపెట్ల. ఈ రోజున నువ్వు బాధలు పడుతున్నావు, శ్రమలు పడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, దేవునికి ఇష్టంగా ఉండకపోతే వస్తాయి. నువ్వు లక్షల కోట్లు సంపాదించవసరంలా, నీకు చదువు అవసరంలా, దేవునికి ఇష్టడిగా ఉండాలంటే జ్ఞానం అవసరంలా, నీ డబ్బు అవసరంలా, నీ పలుకుబడి అవసరంలా, నీ పేరు ప్రఖ్యాతులు అవసరంలా. దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. యేసు ప్రభు దేవునికి ఇష్టమైన పనులు చేశాడు కాబట్టి యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడమ్మా? ఇడిచిపెట్ల. ఈ రోజున మనం ఈ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ కుటుంబంలో ఉన్న వారందరూ ఇలా కార్యక్రమం పెట్టి దేవుని గణపరుస్తున్నారంటే దేవునికి ఇష్టంగా ఉన్నారు. ఇంకా అంతరంగంలో ఇష్టమైనవి చేయకపోతే చేయటానికి తీర్మానం కలిగి దేవునికి ఇష్టలుగా ఉండటానికి మనందరం సిద్ధపడి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వర్తమానము, దైవజనులు మంచి వర్తమానం ఉద్యమంగా ఈ సంవత్సరం మొదటిగా మనం సెమీ క్రిస్మస్ పెట్టుకున్నాం. దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇష్టమైన పని ఏంటంటే సెమీ క్రిస్మస్లు బిగిన్ అయినాయి. అందరూ పెందలాడే చేరుకోవాలి. 8ంటికి చేరుకున్నారు. దేవునికి ఇష్టమైంది ఏంటంటే టైం మెయింటెనెన్స్. రేపు ఆదివారము ఇక్కడే మక్కాయి పక్కనే ఇది నెనకమాలే సెమీ క్రిస్మస్ ఉంది. ఆదివారం సాయంత్రం మీ అందరికీ ఇలానే భోజనాలు కూడా ఉంటాయి. దయచేసి అక్కడికి రావాలి, అందరు రావాలి. ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరూ భోజనం టయానికి రామాకండి. పోయినసారి భోజనం టయానికి వచ్చి భోజనం పెట్టించుకొని వెళ్ళిపోయారు. అయ్యగారు చెప్పాడు, సెమీ క్రిస్మస్ అంటే భోజనాలు కాదు, పెందల కాడ వచ్చి కూర్చోవాలి. మరియా పెందల కాడ వచ్చేసి పాదాల దగ్గర కూర్చుంది. అది ఇష్టమైన పని చేసింది. అందుకే అది ఆమెను వద్ద నుండి నేను తీసివేయనన్నాడు. తన తమ్ముడు చనిపోయినా బ్రతికిచ్చాడు. దేవునికి ఇష్టమైన పని ఏంటంటే పెందల కాడ రావాలి. మీకు ఇప్పుడే చెబుతున్నా. మళ్ళీ దయచేసి బజార్లో వాళ్ళే కానీ సంఘస్థులే కానీ 7 గంటల రేపు సంతోష్ బుధవారం సెమీ క్రిస్మస్ బుధవారం వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మీద అందరూ 7 గంటలకే రావాలి. మైక్ పెట్టేవాళ్ళు దయచేసి 6ంటికే రావాలి. దేవునికి ఇష్టలు సంతోషు, బోయాజు, రాజు గారు, ఈ ఇష్టలందరూ కూడా దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన కేక్ తీసురండి. మంచిది. దైవజనులు ముగ్గురికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా వారు ఉండటం వల్ల ఎంత సందడిగా ఉందో. మంచి ఆరాధన నడిపించారు. జయనందంగా జనవరి మాసంలో ఇస్తాడు. హల్లెలూయా. ఇష్టం మీద ఏమైనా పాట ఉందా? ఏం పాట? అది కాదు ఉద్యోగంలో పాట. ఉద్యోగంలో హల్లెలూయా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏసయ్యా. నేనున్నాలేనయ్యా
లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీతో నేను లేకుండా నే బతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీతో లేకుండా నేనుండాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాం, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా. యేసు ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాం, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుతా నాకెంత ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుతా నాకెంత ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేదయ్యా, నిన్ను మించిన దేవుడే లేదయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీతో లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతి మహోన్నతుడా, మీకు వందన స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరము కూడా బిడ్డల్ని కాసి కాపాడి సజీవులుగా ఉంచి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నాయన ఒంటరి బ్రతుకుల్లో మీరు తోడుగా ఉండి వారిని ఇంతవరకు సురక్షితమైన రెక్కల కింద వారిని కాసి కాపాడినందుకు నా ప్రభా బిడ్డలు కృతజ్ఞత కలిగి స్తుతి ఆరాధన, క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవడానికి కృపించారు. ఎంతో ఖర్చు పడి వారెంతో సంఘాన్ని, చుట్టుపక్కల వారిని దైవజనులు పిలిచి మిమ్మల్ని గణపరుస్తున్నారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తాను. ప్రభా కేకు తీపి నాయన అయ్యా, అది అందరికీ సంతోషం ఇస్తుంది కేకు. అలానే వారి జీవితం, వారి కుటుంబాలు తీపికరంగా, రుచికరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 మేరీ 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 హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. జై బోలో యేసు మహారాజు కే, జై బోలో యేసు మహారాజు కే, త్వరలో రానున్న రారాజు కే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో కేక్ కట్ చేసి ఏం పెడతాను
ఇంకొకటి ఇంకో మన రావచ్చు. అర్జుడు ఇటు ఇటు ఇటు. పోయిన సంవత్సరం మా మనవరాలు అరే ఇటు రారా. తల్లిగా అర్జుడు అర్జుడు మీ ఇష్టం కేక్ పెట్టాలి ఏమన్నా ఇదన్నా పెట్టాలి. ఇదమ్మా అరే ఆడికి ఇచ్చావు కత్తి. డాడీ పెట్టు డాడీ పెట్టు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వాడికి తెలియదు అన్నం కూడా ఏ చేస్తుంటే తినేస్తాడు. రైట్ హ్యాండ్ పుట్టండి తీయండి. మీరు కూడా పెట్టండి. ఓకే నా వద్దు వద్దు చేత్తో పెట్టు. అరే వద్దు తినమంటున్నావు అంకుల్ అసలు ఇదే పెట్టాడు పైన. మా ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వచన ప్రార్థన. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ఇంత ఘనంగా జరిపించారు ప్రభా. వర్తమానంలో మీరు ఉన్నారు, పాటల్లో ఉన్నారు, సాక్ష్యాల్లో ఉన్నారు. ఈ దినం మొదలుకొని మరలా వచ్చే ఈ సంవత్సరం వరకు కుటుంబాన్ని, బిడ్డలను, గిరి సాయిని ఇచ్చిన ఇద్దరు కుమారుల్ని, తల్లి గారిని, వారి అన్నదమ్ములు, అక్కజల్లు, అలాగనే నా ప్రభా ప్రేమ్ కుమార్ అన్న, రిప్కా గారు, మరి అలా నవీన్ బాబు, తన కుటుంబం ఈ సంవత్సరము దీవించి ఆశీర్వదించబడును గాక. వారి సమస్యలన్నీ తొలగిపోవును గాక. యేసునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప చేరువచ్చిన మనకి, అలానే ఈ కుటుంబస్తులకి, ఈ వారంలో సంతోష్ గారి కుటుంబంలో, అలానే వచ్చే ఆదివారం సెమీ క్రిస్మస్ ఈ కుటుంబంలో యేసయ్య కృపతోడే నడిపించును గాక.